టేస్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది టేస్ట్? టేస్ట్ అయితే చాలా యూనిక్ గా, ఎప్పుడు తినలేనట్టు క్రంచీగా, పుల్లగా కొంచెం చాలా బాగుంది. ఈ డిష్ అయితే నేను ఎప్పుడు తినలేదు, జస్ట్ ఫస్ట్ టైం ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ తినాలని ఆశతో ఎక్కువ చేయించుకొని తింటాను ఇంట్లో. ఓకే, పనసపొట్టు కూర అంటే ఇప్పుడు దాకా చాలా రేర్ గా చూస్తాము, మనం ఎక్కడ చేసుకునే రెగ్యులర్ గా చేసుకునే డిష్ కాదు కాబట్టి. మీకు ఎలా అనిపించింది టేస్ట్? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను పనసపొట్టు కర్రీ అయితే. ఎప్పుడు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీలు అవి ఎక్కువ తింటాం. ఇది ఫస్ట్ టైం తినడం చాలా నచ్చింది. ఇంటి వంటని చాలా ప్రూవ్ అయింది కూడా, చాలా బాగుంది. అంటే మనం ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇది టేస్ట్ ఎలా ఉందంటే నాన్ వెజ్ లాగా చూడటానికి అయితే ఉంది, స్మెల్ కూడా అలానే వస్తుంది కాబట్టి టేస్ట్ కూడా నాన్ వెజ్ కి కొంచెం మ్యాచ్ అయినట్టు ఉందా? నాన్ వెజ్ కి అయితే మ్యాచ్ అవ్వలేదు, పనసపొట్టుకి అయితే పులిహోర ఆ టేస్ట్ అయితే వస్తుంది. పనసపొట్టు అంటే కొంతమంది చిరా కనిపిస్తారు, ఇప్పుడు చూసి తింటే మాత్రం చాలా బాగుంది. తిని ఇలాగా చూసి ఈ వీడియో చూసి చేసుకుంటే చాలా బాగుంటది. నేను చెప్పండి. ఓకే, సో పనసపొట్టు కర్రీ కోనసీమ లో స్పెషల్ అంటారు. ఇప్పుడు మన వైజాగ్ లో కూడా చాలా మంది చేసుకొని తింటారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? మీరు వైజాగ్ వాసులు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మేము వైజాగ్ వాసులే, ఇక్కడ స్థిరపడ్డాం. ఇప్పుడు రాజమండ్రి పులస ఎలాగో స్పెషల్, మన కోనసీమ కూడా భీమవరం స్పెషల్ ఇది పనసపొట్టు. ప్రతి ఇంట్లో కూడా పండుగలకి ఖచ్చితంగా ఈ పనసపొట్టు కర్రీని పెట్టి పంపిస్తారు. అయితే ఈ వీడియో చూసి మీరు కూడా తెలియలేని వాళ్ళు కూడా నేర్చుకొని చక్కగా తినొచ్చు. చాలా బాగుంది ఈ పనసపొట్టు కర్రీ అయితే, చాలా టేస్ట్ గా ఉంది. గీతా గారు బాగా చేసినందుకు సమ్మర్ లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని చూసి ఎలా చేయాలో నేర్చుకొని, అంటే మన ఓల్డ్ ట్రెడిషనల్ డిష్ కాబట్టి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా చాలా రెస్టారెంట్స్ లో వాటిలో మనం కొత్తగా పరిచయం చేసిన డిషెస్ అన్ని తింటాము. ఇలాంటి పాత వంటలన్నీ అందరూ మర్చిపోతున్నారు. సో అలాంటి వంటలన్నీ మనం ముందుకు తీసుకెళ్లి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. సో మన మేడమ్స్ కి ఈ కర్రీ చేసి మనకి పరిచయం చేసినందుకు ఈ కర్రీని మీ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఫస్ట్ ఈవెంట్ ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరెన్నో కొత్త కాన్సెప్ట్స్ తో మీ ముందుకు వస్తున్నా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రెడ్డి.